చాట్‌జీపీటీలో వెతక్కూడని విషయాలేంటో మీకు తెలుసా? చాట్‌జీపీటీ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఇది గూగుల్ లాగే పనిచేస్తుంది. ఇందులో మనకు కావాల్సిన విషయాలు, డౌట్స్ అనేవి అడగవచ్చు. చాట్‌జీపీటీ మొట్టమొదటిసారిగా ఏఐ ద్వారా డెవలప్ చేయబడింది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యూఎస్ఏలో ఉంది. దీన్ని 2015లో ఎలాన్ మస్క్ మరియు కొంతమంది సభ్యులు స్టార్ట్ చేశారు. చాట్‌జీపీటీని అనేక విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్‌గా, ఎడ్యుకేషనల్‌గా అండ్ ప్రొఫెషనల్‌గా. ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మనం అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా కంటెంట్ క్రియేటర్స్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బిజినెస్ చేసేవారికి ఇది ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది. కోడింగ్ మరియు టెక్నికల్ సపోర్ట్ పరంగా కూడా మనకు కావాల్సిన టెక్నికల్ అండ్ కోడింగ్ రిలేటెడ్ డౌట్స్ని కూడా మనం అడగవచ్చు. అదేవిధంగా పర్సనల్గా, ఫన్నీగా, క్రియేటివ్గా మీకు కావాల్సిన విషయాలు అనేవి ఇందులో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో వెతక్కూడని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. పర్సనల్ ఆర్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకూడదు. లైక్ పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్. అదేవిధంగా ఇల్లీగల్ కంటెంట్ అనేది వెతకూడదు. లైక్ వెపన్స్ ఎలా తయారు చేయాలి, బాంబ్స్, డ్రగ్స్ ఎలా తయారు చేయాలి, హ్యాకింగ్ ఎలా చేయాలి, బ్యాంక్ రాబరీ ఎలా చేయాలనే విషయాలు. అదేవిధంగా చాట్‌జీపీటీ అనేది డాక్టర్ కాదు. మీకు ఏదైనా సీరియస్ ఇల్నెస్ వస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మెడికల్ అడ్వైజెస్ అనేవి అడగకూడదు. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్యారంటీస్ అనేవి చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవ్వకూడదు. చాట్‌జీపీటీ కేవలం బేసిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలదు. మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేదు. అదేవిధంగా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడం, ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం లాంటివి చేయకూడదు. అడల్ట్ కంటెంట్ వెతకూడదు. చాట్‌జీపీటీని అనేక విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేది ఎంత నిజమో దానివల్ల మనం గ్రో అవ్వచ్చు అనేది కూడా అంతే నిజం. ఏదైనా మనం యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ.